అంత చిన్న పాపం చంపినా అంటే వేరే వాళ్ళకి కూడా భయం వేస్తుంది కదా. ఎక్కడైనా పనులకి వెళ్ళాలన్నా పిల్లల్ని వదిలేసి వెళ్ళాలన్నా భయం వేస్తుంది కదా. ఇప్పుడు అంత పైన ఉన్నారు, ఇంత జనాలు ఉన్నారు, అమ్మాయిని చూసుకోలేరు ఎవరు. ట్రాఫిక్ ఇక్కడ నడుస్తూనే ఉంటారు, జనాలు నడుస్తూనే ఉంటారు ఇక్కడ ఎప్పటికీ. ఈ గల్లీలో కూడా చాలా మంది ఉంటారు. మేము ఎందుకంటే మేము రేషన్ తీసుకోవడానికే వస్తాం తప్ప మళ్ళీ రామేమో. అది ఊరి చివరి కూడా కాదు, దూరం లేదు కదమ్మా, రోడ్డుకే ఉంది. మేము ఒకటే కోరుతామమ్మా ఎమ్మెల్యే తోటి, ప్రతి ఇంటి ఒక గల్లీకి 2 సీసీ కెమెరాలు పెట్టాలి. ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ 2 కెమెరాలు పెట్టాలి. ఎందుకంటే మా సేఫ్టీ కూడా ఉంటుందమ్మా. మేము పేదవాళ్ళం, మేము కష్టాలు చేసుకుంటేనే మా పొట్ట కోసం మేము చేసినవి మా పిల్లలకి పెట్టుకుంటాం. ఇప్పుడు వాళ్ళ అమ్మనైనా కష్టపడడానికి వెళ్ళారు, పిల్లల్ని వదిలేసి వెళ్ళారు. వాళ్ళు ఎవరు లేని టైం చూసుకొని అమ్మాయిని చంపేసి వెళ్ళాడు. వాళ్ళు ఎంత గర్భస్వతం అవుతున్నారు, ఎంత బాధపడుతున్నారు ఒక పిల్లని పెట్టుకొని. ఆ పిల్ల ఎంత శుభపడి ఎంత అనుభవించిందో వాడు దొరికితే మాత్రం అంతకన్నా డబుల్ చేయాలి. ఆయన చేసిన అంటే ఇంకా వేరే వాళ్ళు మగవాళ్ళకి కూడా భయపడాలి. అలాంటి శిక్ష వాడికి వేయాలి. నేను కోరేది ఒకటే అమ్మా, అంతే. అంటే దేనికోసం జరిగింది ఏమో తెలియదమ్మా మాకు ఇప్పుడు తెలుస్తుంది. మేము చూడడానికి వచ్చాము ఇక్కడికి. అంటే మీది ఇక్కడేనా? మాది ఇక్కడే, మేము అటువైపు కమల్లో అనిపించింది. ఇదేమన్నా మారుమూల ప్రాంతం అంటే అది పోనీ ఎక్కడ పల్లెటూరు లాంటివి ఏమో అనుకోవచ్చు. ఇది మెయిన్ సిటీ. ఇది ఎప్పటికి ఇక్కడ నడుస్తూనే ఉంటారు, జనాలు నడుస్తూనే ఉంటారు. జనాలు నడవని చోటే లేదు ఇక్కడైతే. అసలు భయం అనేది లేదు, కానీ ఇప్పుడైతే అందరికి భయం వేస్తుంది. పిల్లల్ని వదిలి వెళ్ళాలన్నా భయం వేస్తుంది మాకు. మేమేమనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఎమ్మెల్యేతో మేము ఇదే కోరుతున్నాం. ఇంటి ఒక గల్లీకి 2 సీసీ కెమెరాలు పెట్టాలి, గల్లీకి ఒక గూరకను పెట్టాలని కోరుకుంటున్నాం. ఇంతకుముందు గూరక ఉండే మా సైడు, రాత్రి 9:30, 10 అయిందంటే గూరక తిరిగేవాడు. ఇప్పుడు గూరక కూడా రావట్లేదు. గూరక వచ్చినా పొద్దున చక్క నమస్తే అంటే మేము చాయ్ నీళ్ళకి ఇంత 10-20 మేము ఇస్తేవాళ్ళం. ఇప్పుడు ఆ గూరక కూడా లేడు మాకు. ఎవరింటికి వాళ్ళు పెట్టుకున్నారు గూరకాని. మేము అదే కోరుతున్నాం, గల్లీకి ఒక గూరకాని పెట్టాలి. అమ్మ మీది కూడా ఈ ఏరియానేనా? మేము పక్క పక్కనే ఉంటాం, అందరం ఒకటే. అంటే ఈ ఏరియాలో కొంచెం గాంజా తీసుకునే వాళ్ళు ఉంటారు, అదైతే తెలియదు మేడం, మాకైతే తెలియదు అది. అంతే, ఆ గంజాయి గురించి అలాంటివన్నీ మాకేం తెలియదు. ఇట్లా జరిగిందంటే చూడడానికి వచ్చినాం అంతే. అంటే అంటే కత్తిపోట్లు అవునండి, బంగారం కోసం దేనికోసం తెలియదు మేడం. అది ఇంకా ఏం బయట పడలేదు. అదే మీకు పిల్లలు ఉన్నారా? మాకు 3 ఆడపిల్లలమ్మా, భర్త లేడు. మా భయం అదే. మాకు ఇంకా కళ్ళు కంపలు పక్కనే ఉంది. మాకు చిన్న చిన్నగా ఉన్నారు పిల్లలు. మేము వదిలిపెట్టి వెళ్ళాలని మా జాతి మొత్తం పిల్లల మీద ఉంటాం. మేము అదే కోరుతున్నాం ఎమ్మెల్యే తోటి. మాకు సీసీ కెమెరాలు కావాలి, గూరకం కావాలి మాకు, అంతే. ఇదివరకు మా పెళ్ళి అయినప్పుడు గూరక ఉండే, ఇప్పుడైతే గూరక లేడు, ఎవడు లేడు అసలు. మా ఇంటికి మేము వెలుతురు పెట్టుకోవాలంటే మా లైట్లు వేసుకుంటే ఇంటి కూడా వెలుతురు వస్తాయి, లేకపోతే వెలుతురు లేదు. లైట్లు కూడా లేవు. వర్షం పడ్డాయంటే లైట్లు కూడా పోతాయి. మాకు భయం వేస్తూ ఉంటాయి రాత్రుల్లో బయటికి వెళ్ళాలనేది. మొత్తానికి పిల్లని వదిలేసి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది మాకు. ఇక్కడ బట్టలు మేము ఇస్త్రీ చేసుకుంటామమ్మా, చాకలము ఇస్త్రీ చేసుకుంటాం. బట్టలు పడడానికి వెళ్ళాలన్నా పిల్లల్ని వదిలేసి వెళ్తే ఇంటికి వచ్చేదాకా పిల్లల మీద ఉంటాం మా ప్రాణం అంతా. అది అందుకే చెప్తాం, మేము ఎమ్మెల్యేతో మేము ఇదే కోరుతున్నాం. ఇంటికి సీసీ కెమెరా మరీ భయం పడుతుంది మాకైతే. అంతే కదా, ఎవరో తెలియని చంపేశాడు. అంతగానో కత్తిపోట్లు ఉన్నాయంటే అమ్మాయి అంత నరకం అనిపించి ఉండాలా ఆ టైంలో. కానీ నిజంగా అడుగు దొరికితే కనుక నిజంగా మరి ఏ సెక్స్ చేస్తారు మాకైతే తెలియదు. కానీ ప్రజలకు అప్పు చెప్తే మాత్రం అటు తాట తెస్తారు మేడం, ఇదైతే పక్క. దేనికోసం వచ్చాడు తెలియదు, చంపేశాడు, వెళ్ళిపోయాడు. కనీసం కనుక్కోవడానికి సీసీ కెమెరాలు కూడా లేదు. కెమెరాలు కూడా ఉండాలి మేడం, కెమెరాలు కూడా సరి లేవు, గల్లీలో లేవు కంపల్సరీ. ఎప్పుడో ఒకసారి పెడతామని స్తంభాలు వేసారు కానీ కెమెరాలు అయితే లేవు. ఓనర్ ఇక్కడే ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. అంటే చాలా స్ట్రిక్ట్ అని చెప్పి కూడా విన్నాను నేను. అక్కడే కూర్చుంటాడు, చైర్ వేసుకుని అక్కడే కూర్చుంటాడు. కానీ మళ్ళీ ఆ రోజు ఏం జరుగుతుందో తెలియదు. పైకి బయట ఎట్లా జరిగిందో అదే అర్థం అవ్వట్లేదు. అది ఎట్లా వెళ్ళిండో పైకి, ఎట్లా వెళ్ళి అంత పైకి ఎక్కాడంటే విచిత్రంగా ఉంది. అంత పైకి ఎక్కాడంటే ఎవరైనా చూస్తారు కదా. అంటే మరి చూసి బయటికి రాలేకపోతున్నారు అని అంటారా పోలీస్ వాళ్ళ? ఇదంతా మనకి ఎందుకు అని చూసే ఉంటారు అనుకుంటున్నారా మీరు? కావాలని చెప్పని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదమ్మా. అంతే కదా, ఇంత మంది ఉన్నప్పుడు ఇంత జనసంచారం ఉన్నారు వాళ్ళు. ఇదమ్మా ఇప్పుడు మనం ఎవరైనా కొత్త వెళ్తే ఊరుకుంటారా? ఊరుకుంటారు ఎవరమ్మా అడగరా నాన్న? అంతే కదా. మరి
అది కూడా ముందు స్టేర్ చిన్నది, కిందనో కాదు మళ్ళీ పైన దాకా ఎక్కాలి. 3వ ఫ్లోరు. ఇది మీ ఏరియా కూడా ఇక్కడేనా? లేదమ్మా, మేము అటు సైడ్ ఉంటాం కానీ మా బాబు స్కూల్లో చదువుతుంది, ఆ పాప వాళ్ళ తమ్ముడు. అవునా, ఇద్దరు ఒకే స్కూలా? స్కూల్ నా మనవడాను వాళ్ళు. ఆ బాబు కూడా ఆ రోజు బలవంతంగా వెళ్ళాడు అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్తుంటే విన్నాం. ఎలా అనిపిస్తుంది మీకు? ఒక పిల్లని ఎందుకు చంపారో తెలియదు. ఆడపిల్లలకు రక్షణ లేకుండా అయిపోయిందమ్మా. మరి వాళ్ళకి రక్షణ ఎలా కల్పించాలంటారు? మీరే కల్పించాలా, పబ్లికే, మన పోలీసు వాళ్ళు, గవర్నమెంట్. ఇప్పుడు మీరున్నారు, జాబ్ చేస్తున్నారమ్మా, ఎవరైనా అంతే కదమ్మా. అంతే కదా.